HCF గరిష్ట సామాన్య కారణాంకం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనకు ఫ్యాక్టర్స్లలో కామన్ ఉండాలి, హైయెస్ట్ ఉండాలి. అంటే మనకి ఏవైనా 2 కానీ 3 కానీ నెంబర్లు తీసుకున్నప్పుడు ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్లలో కామన్ ఉండే ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, హైయెస్ట్గా ఉండే ఫ్యాక్టర్ తీసుకోవాలి. అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే తెలుగులో చూసినట్లయితే మనం ఏవైనా కొన్ని కారణాంకాలు తీసుకుంటే, కొన్ని నెంబర్ల యొక్క కారణాంకాలు తీసుకుంటే ఆ కారణాంకాలలో సామాన్యంగా ఉండేటి, రెండు నెంబర్లలో సామాన్యంగా ఉండేటి తీసుకోవాలి, వాటిల్లో గరిష్టంగా ఉండేది తీసుకోవాలి. అదే మనకు గసాక్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సపోజ్ మనకు 6, 10, 12 అనుకుందాం. ఇంకొకటి 16. ఇప్పుడు ఈ 3 నెంబర్లు తీసుకుందాం. ఈ 3 నెంబర్ యొక్క గసాక లేకపోతే హెచ్సిఎఫ్ అనుకుందాం. ఫస్ట్ 6 నెంబర్ యొక్క కారణాంకాలు రాద్దాం. ఫ్యాక్టర్స్ 6కి ఏమొస్తాయి? 1, 2, 3, 6 వస్తుంది. అదేవిధంగా 12 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 12. ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్ లేకపోతే కారణాంకాలు. నెక్స్ట్ మనం 16కు రాద్దాం. 1, 2, 4, 8, 16. ఇవి 16 యొక్క ఫ్యాక్టర్స్. 6 యొక్క ఫ్యాక్టర్స్, 12 యొక్క ఫ్యాక్టర్స్, 16 యొక్క ఫ్యాక్టర్స్ రాశాం. ముందు ఫ్యాక్టర్స్ హెచ్సిఎఫ్లో లేకుంటే గసాకాలో ఫ్యాక్టర్స్ ముందు రాశాం. తర్వాత మనం కామన్గా ఉండేటి రాయాలి, అంటే సామాన్యంగా ఉండేటి. ఇప్పుడు 3 నెంబర్లలో సామాన్యంగా ఉండేటి చూద్దాం. 1 అనేది 3 నెంబర్లలో ఉంది. ఫస్ట్ దీన్ని రౌండ్ చేద్దాం. తర్వాత 2 కూడా ఉంది చూడండి, అన్నిటిలో ఉండాలి. ఈ 3 నెంబర్లలో యొక్క ఫ్యాక్టర్స్లో ఉండాలి. తర్వాత మనకు ఇంకేముంది? 3 ఉందా? లేదు. 6 ఈ 2 ఉంది, లేదు. ఇంతవరకు అంటే సామాన్యంగా ఉండేటి 1, 2 మాత్రమే. మరి నెక్స్ట్ హైయెస్ట్ అంటే గరిష్టమైన. ఈ సామాన్యంగా ఉండే వీటిల్లోనే హైయెస్ట్ 2. అంటే ఇప్పుడు మనకు హెచ్సిఎఫ్ అనేది 6, 12, 16 లెక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 2 అయింది ఆన్సర్. ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ అనేది కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. హైయెస్ట్గా ఉండే కామన్ ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్ లేకుంటే గసాక అని అంటారు. 10, 15, 20 ఈ 3 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ లేకుంటే గసాక కనుక్కుందాం. ఇంకో లెక్కది. ఫస్ట్ 10 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 5, 10. ఈ 10 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 15 రాద్దాం. 15 వచ్చేసి 1, 3, 5, 15. ఈ 15 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 10 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. 1, 2, 5, 10. 20 మనం రాయాల్సింది 10 కాదు, 20. 10 తర్వాత 20. ఇవి 20 యొక్క ఫ్యాక్టర్స్. మరి ఇప్పుడు మనం 3 నెంబర్ల యొక్క ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత హెచ్సిఎఫ్ అంటే ఏమని తెలుసుకుందాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య కారణం. ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత కామన్ రాద్దాం. 1 అనేది కామన్గా ఉంది. దాదాపు మనకు 1 అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి 1 మనకు కామన్ రాసి ఫస్ట్ రాసిన తర్వాత 2 ఉందా? దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో ఉంది. ఒక దాంట్లో లేకుండా మనం రాయాల్సిన అవసరం లేదు. 3 మనకు ఉండాలి. 2 లేదు. తర్వాత 5 చూడండి, 5 3 ఉంది కాబట్టి 5 నెక్స్ట్ కామన్ ఉండే ఫ్యాక్టర్. నెక్స్ట్ మళ్ళీ 10 దీంట్లో లేదు, దీంట్లో ఉంది, దీంట్లో లేదు కాబట్టి మనం దాన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఇంతవరకు. అంటే 1, 5 అనేవి మనకు కామన్గా వచ్చిన ఫ్యాక్టర్స్. మరి వీటిలో హైయెస్ట్ ఉండేది ఏంటిది? 5. అంటే ఇప్పుడు మనకు 10, 15, 20 హెచ్సిఎఫ్ వచ్చేసి మనకు 5 అనేది అయింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 5. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 5 అయింది. గసాక 5 వచ్చింది. 10, 15, 20 గసాక 5 వచ్చింది. ఇది మనకు
కసాకా లేకుంటే హెచ్సిఎఫ్ కనుక్కుండే ఒక కాన్సెప్ట్ మనకు అర్థమైతే తర్వాత మనం దీన్ని ఏ విధంగా షార్ట్ కట్ చేయడం షార్ట్ కట్లో ఈజీగా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం 10, 15, 20 ఇట్లా నెంబర్లు వేసుకొని ఈ నెంబర్లు అన్నీ ఒకే అంకెతో భాగించే విధంగా ఉండేటట్టు అంకె తీసుకోవాలి. 2 నెంబర్ తీసుకుంటే మనము ఈ 10 పోతుంది, 20 పోతుంది, కానీ 15 పోదు. అట్లా ఉండకూడదు. అన్ని పోయేటట్టు తీసుకో. అన్ని పోయేటట్టు తీసుకున్నాక 5, 5 2 10, 5 3 15, 5 4 20. నెక్స్ట్ మనము అన్ని 2 3 4 వచ్చినాయి కదా, అన్ని నెంబర్లు పోయే నెంబర్ అనేది ఏది లేదు. 2 తీసుకుంటే మనకి 2 మాత్రం పోతాయి, 3 పోదు. కాబట్టి ఇంతటితో అయిపోయింది. మనకి ఇక్కడ ఏ నెంబర్ వచ్చి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 5 వచ్చేసింది. ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవచ్చు షార్ట్ కట్ మెథడ్.